ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ను సస్పెండ్ చేయాలని, సమయపాలన పాటించని సిబ్బందిపై చర్య తీసుకోవాలని, ఆసుపత్రిలో అన్ని టెస్టులను అందుబాటులో ఉంచాలని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏవో శ్రీవాణి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు విపరీతంగా ఉన్నాయని, వైద్యులు అందుబాటులో ఉండడం లేదని, సిబ్బంది మధ్యాహ్నం నుంచి ఏ ఒక్కరు కూడా విధుల్లో ఉండకుండా ఇళ్లకు వెళ్లిపోవడం జరుగుతుందని, దీంతో ప్రజలు వైద్యులు సిబ్బంది లేని కారణంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, కాబట్టి వెంటనే సూపరింటెండెంట్ ని విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నోస్ సెంటర్ ని ఆధునీకరించి అన్ని పరికరాలను అందుబాటులో ఉండే విధంగా జిల్లా వైద్యాధికారులు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్, శివ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలి, అన్ని ల్యాబ్లకు సంబంధించి వైరల్ ఫీవర్ స్టార్ట్ అయింది ఇప్పటికే జిల్లాలో. కాబట్టి ప్రజలు తీవ్ర ఇబ్బందులతో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనీసం టెస్టులు నిర్వహించడం కోసం ల్యాబులు అందుబాటులో లేదు. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ ఏవైతే ఉన్నాయో వీటికి టెస్ట్ చేయడానికి సిబ్బంది కూడా లేరు. సిబ్బంది లేకపోవడం కాదు, అందులో పరికరాలు కూడా లేవు. పరికరాలు లేకపోతే ఏ విధంగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం జిల్లాధికారులను. వెంటనే సంగారెడ్డి సదాశివపేట ఏరియా ఆసుపత్రుల్లో వైద్యులు 24/7 అందుబాటులో ఉండాలి. మధ్యాహ్నం 2 అయితే ఏ ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండడం లేదు, నర్సులు కూడా అందుబాటులో ఉండడం లేదు. కానీ జీతాలు మాత్రం తీసుకుంటున్నారు. వీళ్ళు మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేస్తే డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి, వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి, ప్రజలను కాపాడాలని చెప్పి ఈరోజు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ మేము డివైఎఫ్ఐ నుంచి కలవడం జరిగింది. వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.